యుద్ధం శాంతి. యుద్ధం శాంతి. జీవన అస్తిత్వ పోరాట కవితా సంకలనం. 341 మంది ప్రముఖ కవులు కవితా సంకలనంగా ఈ కవితా సంకలనంలో తమ కవితలను పొందుపరిచారు. అవును, ఈ కవితలన్నిటినీ ఒక చోట కూర్చి ప్రోధి చేసి వాటిని అక్షర రూపంలోకి తీసుకొచ్చారు ప్రముఖ కవి జల్ది విద్యాధర్ రావు, మరో ప్రముఖ కవి సరికొండ నరసింహరాజు. అత్యంత యుద్ధం ఎలాంటి చేటును తెస్తుందో గుర్తించి ఇప్పుడు ప్రపంచానికి శాంతి అవసరం అనే ఉద్దేశంతో ఈ కవిత సంకలనాన్ని తీసుకొచ్చారు. యుద్ధం ఎందుకు, ఎప్పుడు, ఎలా సంభవించింది అనే అంశాలను తీసుకొస్తే అనాదిగా సాగుతున్నటువంటి ఓ యుద్ధం, అనాదిగా సాగుతున్నటువంటి ఒక మానసిక సంఘర్షణ, భావోద్వేగాలు, పగ, ప్రతీకారాలతో కూడినటువంటి కొన్ని జాతి వర్గాల మధ్య జరుగుతున్నటువంటి దాడి ఇవాళ ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది. నిజమే, ఇజ్రాయెల్ మీద అకస్మాత్తుగా హమాస్ దాడులు జరిగిన తర్వాత ప్రతీకారంగా ఇజ్రాయెల్ గాజా మీద దాడులు జరుపుతుంది. 2 దుర్మార్గమైనటువంటి దాడులే. అటువంటి ఇజ్రాయెల్ ఇప్పుడు ఏం చేస్తుంది? సామ్రాజ్యవాద దేశమైనటువంటి అమెరికాతో కలిసి తన చిరకాల ప్రత్యర్థి ఇరాన్పై దాడులు చేస్తుంది. ఇరాన్లో అత్యంత నరమేధాన్ని సృష్టిస్తుంది. అక్కడ పెద్దన్న పాత్ర వహించాలనే ట్రంప్ లాంటి బఫూన్ గాళ్ళు చేసేటటువంటి వికృత చేష్టలకి మద్దతు పలుకుతూ చేస్తుంది. ఓ పక్క శాంతి వచనాలు పలుకుతూ ఒక పక్క ప్రతీకార ఏక్షతో రగిలిపోతుంది. తనకన్నా చిన్న దేశమైనటువంటి గాజాపై ఎలాంటి దాడులు జరుపుతుందో మనం సమర్థించు. చాలామంది తొలుత జరిగినటువంటి పరిణామాల రీత్యా ఇజ్రాయెల్ వెనుకకు మద్దతుగా నిలిచిన తరువాత అది తప్పని తెలుసుకొని పశ్చాత్తాపం చెందుతున్న దశలో